కాళేశ్వరం అవకతవకలపై మరో దఫా విచారణ ముగిసింది. నిర్మాణ సంస్థల ప్రతినిధులతో పాటు ఇంజనీర్లను, అధికారులను కమిషన్ క్రాస్ ఎగ్జామిన్ చేసింది. దీంతో విచారణ ప్రక్రియ దాదాపు ముగిసినట్టే అనుభవిస్తున్నారు. అవసరమైతే మాజీ ఏఎన్సీలను మరోసారి, ఆ తర్వాత అప్పటి ప్రభుత్వ పెద్దలను వచ్చే నెలలో కమిషన్ విచారణ చేసే అవకాశం ఉంది. కాళేశ్వరం బ్యారేజీల కుంగుబాటుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ తుది దశకు చేరుకుంది. ఇప్పటివరకు 110 మంది సాక్షుల వాంగ్మూలాలు తీసుకున్నట్టు తెలిసిందే. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై గతేడాది ఏప్రిల్ నుంచి విచారణ చేస్తున్న కమిషన్ పలు మార్గాలలో ప్రక్రియను కొనసాగిస్తోంది. తొలుత హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో కంప్లైంట్ బాక్సులు ఏర్పాటు చేసి బ్యారేజీలపై ఫిర్యాదులు సేకరించారు. సాధారణ ప్రజలు, మేధావులు, నిపుణులు, విశ్రాంత ఇంజనీర్లు, సామాజిక కార్యకర్తలు ఈ పెట్టెల్లో లేఖలు వేసి తమ అభిప్రాయాలను కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. తర్వాత కమిషన్ పలువురిని పిలిచి వివరాలు సేకరించింది. వాటి ఆధారంగా ఆయా వ్యక్తులను అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది. దాఖలైన అఫిడవిట్లలో పొందుపరిచిన సమాచారం ప్రకారం పలువురిని క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. ఈ సందర్భంగా కీలకమైన సమాచారంపై వివిధ క్యాడర్లలోని ఇంజనీర్లు, ఐఏఎస్లు, రిటైర్డ్ అధికారులు కమిషన్ ఎదుట హాజరై వాంగ్మూలాలు ఇచ్చారు. ప్రస్తుతం కమిషన్ విచారణ దాదాపు చివరి దశకు చేరుకున్నట్టు తెలుస్తోంది. ఇక గత ప్రభుత్వంలోని పలువురు బాధ్యులకు సమన్లు జారీ చేయటం ఒక్కటే మిగిలి ఉందని చెబుతున్నారు. అవసరమైతే మాజీ ఈఎన్సీలను మరోసారి పిలిచే అవకాశముంది. ఆ తరువాత అప్పటి ప్రభుత్వ పెద్దలను వచ్చే నెలలో కమిషన్ మరోసారి విచారణ చేసే అవకాశముందని అంటున్నారు. మరోవైపు నివేదికను సిద్ధం చేసే పనిని కమిషన్ వేగవంతం చేసింది.